హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఈరోజు మనం ప్రతిరోజు ఏదో ఒక వంటతో వీడియో పెడతా ఉన్నాం. ఈరోజు మనం చామదుంపలు బుల్లి చేపల పులుసు అనేది వీడియో పెడుతున్నాను. అందరూ మా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు ప్రాసెస్ కావాల్సినవన్నీ చూపిస్తున్నాం, ఒకసారి చూడండి. వీటిని తలలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఈ చేపల్ని, బుల్లి చేపల్ని. ఇక ఇది చింతపండు పులుసు నానబెట్టి ఆడబెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చామదుంపల్ని శుభ్రంగా ఉడకబెట్టి తోలు తీసేసి అట్లా పెట్టేసుకున్నాం శుభ్రం చేసుకొని. కారం, పసుపు, ఉప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని తరిగి పెట్టుకున్నాం, కరివేపాకు. ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నామండి. దాని మీద కూర వండుకునే పాత్రను పెట్టేసుకున్నాం. దాంట్లో మనం నూనె కూరకు తగినంత నూనె వేసుకున్నాము. కొద్దిగా నూనె కాగేదాకా వెయిట్ చేద్దాం. చూడండి, నూనె కాగింది. దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న చేపల్ని నూనెలో వేసేసుకున్నాం. అవి చేపలు ఎగినాయండి. ఆ వేగిన చేపలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ముందు అన్నీ ఇప్పుడు ఆ నూనెలోకి మనం చామదుంపలు వేసుకున్నామండి. చామదుంపని వేయించి పెట్టుకుందాం. చేపలు ఎలా వేయించామో అలా చామదుంపను కూడా వేయించి పెట్టుకుందాం. చామదుంప నూనెలో వేగిందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకవే పెట్టాం, అవి మళ్ళీ గుజ్జు గుజ్జు అయిపోతాయి అని ఇలా నూనెలో వేయించడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క. గుజ్జు కాకుండా ముక్కగా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది నూనెలో ఉడకడం వల్ల. ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం. గ్యాస్ వచ్చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే అండి, దాన్ని ఉన్న కారం అనేది దానిలో ఎక్కువగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ముక్కగా ఉంటుంది, మనం నోట్లో తినడానికి కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నంలో వేయించుకుందాం. కొద్దిగా వేగేదాకా చూద్దాం. పచ్చిమిర్చి కొంచెం వేగినాయండి. దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. కొంచెం ఆ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా నూనెలో వేయించుకుందాం. కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోకి చామదుంపలు వేసుకుందామండి. దాంట్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న చేపలు కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి మనం సాల్ట్
ఉప్పు తగినంత వేసుకుందాం. పసుపు 1 టీ స్పూను. కారం వచ్చేసేటప్పటికి 3 టీ స్పూన్లు. ఆల్రెడీ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం ఆ కారం కూడా దాంట్లో గిద్ది. ఒకసారి మొత్తం కలబెట్టుకుందామండి. ఇంకా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడే వాసన గుమగుమలాడుతుందండి. ఊర పచ్చిగా పులుసు పోసేటప్పటికే ఇంకా 10 నిమిషాలు అట్లా ఉంచేసేద్దామండి. మధ్య మధ్యలో కూరను కొంచెం కలదిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటుద్ది. ఆల్రెడీ కూర కూడా ఉడికింది. దాంట్లో ఇప్పుడు మనం మసాలా దాంట్లో వేసేసుకుందాం. ఎందుకంటే కూర ఉడికింది కాబట్టి ఇక మసాలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలదిప్పుకుందాం. ఒక 2 నిమిషాలు ఉండాలా కొద్దిగా మసాలా పోయేదాకా. ఫ్రెండ్స్ చూడండి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంకా అయిపోయింది, కూర ఉడికేసింది. కూర గుమగుమలాడుతుంది. అబ్బా, 1 కిలోమీటర్ దాకా కేకేసిద్ది ఈ కూర. అంత స్మెల్ వస్తుంది బాగా. ఫ్రెండ్స్ పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాం. ఇక కూర ఉడికింది, చూసారుగా తుక అంటుంది. పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఇక కూరని కిందకి దించేసుకుందాం. చూడండి ఎలా ఉందో, చామదుంపల బుల్లి చేపల కూర పులుసు గుమగుమలాడుతుంది. మీరు ఎప్పుడు తింటారా మమ్మల్ని అని అడుగుతుంది. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఇక తినేసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. మీ ఏదైనా సందేహాలు కానీ ఏదైనా సలహాలు కానీ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా వండి పెట్టాలి అనుకుంటే దానిలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము ఆ వంటని చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, తిరిగి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ రుద్ర.